ఆవేశావతారము అంటే పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు. కానీ భగవంతుని యొక్క ఆవేశం ఉంటుంది. భగవంతుడే వారి యందు ప్రవేశిస్తాడు, ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన కారణం చేత చాలు వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్నిటిని నిర్వర్తిస్తారు. ఆ భగవద్ ఆవేశం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంత చిత్తులైపోతారు. ఇక అలా ఉండరు. పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండకుండా ప్రశాంతంగా ఏ తపస్సో చేసుకుంటూ ఉండిపోతారు. అలా ఉండిపోయినటువంటి రూపాలలో ఒకటి పరశురామావతారం. పరశురామావతారం ఆవేశావతారం. ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమములను నిర్వహించి తదనంతరమునందు ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి. ఇప్పటికీ ఆయన దర్శనమిస్తాడు.